వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బివి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన జరగబోయే వినాయక చవితి పండుగకు సంబంధించి పల్నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు ప్రజలు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని కోరారు. మట్టి వినాయకుడి విగ్రహాల వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు. అలా కాకుండా ఇతర పదార్థాలతో వివిధ రంగులతో కూడిన వినాయకుడి విగ్రహాలను పూజా కార్యక్రమం అనంతరం నీళ్లలో నిమజ్జనం చేయటం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీనివల్ల నీళ్లలో ఉండే జలచరాల జీవన స్థితి ప్రశ్నార్థకమవుతుందని, భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి అన్నారు. సార్ నమస్కారం అండి. పల్నాడు ప్రజలకు విజ్ఞప్తి. నా పేరు మల్లా శ్రీనివాసరావు. నేను 20 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేసి రాజస్థాన్ వాళ్ళ చేత తయారు చేసి మేము రంగులు వేయించి 1 అడుగు నుంచి 10 అడుగుల దాకా మేము విగ్రహాలు తయారు చేసి ప్రజలకి అందుబాటులో సరసమైన ధరలకు తగ్గించి ఇస్తున్నాం సార్. పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. త్వరలో వినాయక చవితి పండుగ అనేటటువంటిది సమీపిస్తూ ఉన్నది. 2 రోజులలో మనం అందరం కూడా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. నేను పిడుగురాళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్. నా పేరు బివి కృష్ణారెడ్డి. మనము వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గమనించుకోవాలి. అందరం కూడా వినాయక చవితి పండుగను జరుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా మట్టి విగ్రహాలను జరుపుకుంటే మంచిది. మట్టి విగ్రహాలనైనా మనం పూజించినట్లయితే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు.